కాంగ్రెస్ పార్టీ ఆడ వికారాబాద్లో ఏదో కార్యక్రమం పెట్టుకుంది. అసలు ఆయనకు పార్లమెంట్లో ఏం మాట్లాడాలో తెలియదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలియనటువంటి ఆ నాయకుడిని తెచ్చి వీళ్ళు శిక్షణ తరగతులు చెప్తున్నారు. ఎవరికి? కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిసిసి అధ్యక్షులందరికీ ఏం తెలియని పప్పు ఎలియాస్ అప్పు వచ్చి ఇలా క్లాసులు చెప్తాడట పొద్దుటి నుంచి సాయంత్రం దాకా. అయ్యా మీ పప్పుకే పార్లమెంట్లో ఏం మాట్లాడాలో తెలియదు, ఆయనతో శిక్షణ తీసుకుంటే ఈ డిసిసి ప్రెసిడెంట్లు రేపు కాంగ్రెస్ని ఎట్లా కాపాడతారు అనేది ఒకసారి కాంగ్రెస్ నాయకత్వం ఆలోచించాలి. నిజంగా రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్ వివరాలను అందజేస్తే, నిజంగా రాహుల్ గాంధీ గారు ఒక్కసారి మీరు ఎన్నికల కంటే ముందు, ఈ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల సభల్లో మీరు మాట్లాడిన మాటలు, మీరిచ్చిన హామీలు, మీరు నెరవేర్స్తామని చెప్పినటువంటి మాటలు, మా ధర్నా చౌక్ నుంచి జర్ర ఒక 1/2 కిలోమీటర్ ముందుకు పోతే ఒక స్టడీ సర్కిల్స్ నడిచేటువంటి ఏరియా అశోక్ నగర్ ప్రాంతం వస్తుంది. ఒక్కసారి గాడికి రాహుల్ గాంధీ అప్పుడప్పుడు ఎవరికి చెప్పకుండా ఆడికి పారడైజ్ పోయి బిర్యానీ తింటాడు అని చెప్తారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, నీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న ఈ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి గారి పనితీరు పట్ల నీకు విశ్వాసం ఉంటే అవ్వ బువ్వ ఉడికిందా అంటే 2 మెతుకులు చూస్తుంది. సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్ చౌరస్తా దాకా వచ్చి ఆడ ఐఏఎస్ స్టడీ సర్కిల్స్ లో, ఇతర స్టడీ సర్కిల్స్ లో చదువుకుంటున్నటువంటి నిరుద్యోగులని 2.5 ఏళ్లలో మా రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లున్నదని ఒక ఒపీనియన్ కలెక్ట్ అయ్యి ఒక 5 మంది పిల్లలతో మాట్లాడిపో చెప్తారు.